అందరికీ నమస్కారం. జాతక చక్రం ద్వారా దిక్కుల నిర్ణయం. జాతక చక్రం ద్వారా జాతకుడికి ఏ దిక్కు కలిసి వస్తుందో, అష్టక వర్గుని పరిశీలించి జాతకుడికి నివసించే ఇల్లు ఏ దిక్కు కలిసి వస్తుందో తెలుసుకోవచ్చు. వ్యాపారం చేసే షాపు ఏ దిక్కున కలిసి వస్తుందో అష్టక వర్గుని పరిశీలించి తెలుసుకోవచ్చు. అగ్నితత్వ రాశులైన మేషం, సింహ, ధనుసు రాశులు 1, 5, 9 రాశులు తూర్పు దిక్కును తెలియజేస్తాయి. భూతత్వ రాశులైన వృషభం, కన్య, మకర రాశులు 2, 6, 10 రాశులు దక్షిణ దిక్కును తెలియజేస్తాయి. వాయుతత్వ రాశులైన మిథునం, తుల, కుంభ రాశులు 3, 7, 11 రాశులు పడమర దిక్కును తెలియజేస్తాయి. జలతత్వ రాశులైన కర్కాటకము, వృశ్చికము 4, 8, 12 రాశులు ఉత్తర దిక్కును తెలియజేస్తాయి. అగ్నిభూ వాయువు జలతత్వ రాశుల యొక్క సర్వాష్టక వర్గుల యొక్క బిందువుల మొత్తాన్ని కలపగా ఏ తత్వ రాశులకు ఎక్కువ బిందువులు వస్తాయో ఆ దిక్కునకు లోబడి ఉంటే మంచి సంతృప్తి, అభివృద్ధి, జీవనోపాధి, సంపాదన ఉంటుంది. పైన చెప్పిన జాతక చక్రంలోని అష్టక వర్గు చక్రాన్ని పరిశీలిస్తే అగ్నితత్వ రాశులైన మేషరాశిలో 28, సింహరాశిలో 26, ధనుసు రాశిలో 27 మొత్తం సర్వాష్టక బిందువులో 81 తూర్పు దిక్కును తెలియజేస్తాయి. భూతత్వ రాశులైన వృషభ రాశిలో 30, కన్య రాశిలో 26, మకర రాశిలో 27 మొత్తం సర్వాష్టక బిందువులు 83 దక్షిణ దిక్కును తెలియజేస్తాయి. వాయుతత్వ రాశులైన మిథున రాశిలో 36, తులారాశిలో 20, కుంభరాశిలో 31 మొత్తం సర్వాష్టక బిందువులు 87 పడమర దిక్కును తెలియజేస్తాయి. జలతత్వ రాశులైన కర్కాటక రాశిలో 35, వృశ్చిక రాశిలో 30, మీనరాశిలో 21 మొత్తం సర్వాష్టక బిందువులు 86 ఉత్తర దిక్కును తెలియజేస్తాయి. వాయుతత్వ రాశులైన మిథునం, తుల, కుంభరాశుల సర్వాష్టక వర్గుల బిందువుల మొత్తం 87 వచ్చాయి. ఈ మొత్తం అగ్ని, భూ, జలతత్వ రాశులు సర్వాష్టక బిందువుల కంటే అధికంగా ఉన్నాయి కాబట్టి జాతకుడికి పడమర దిక్కు బాగా కలిసి వస్తుంది. సర్వే జన సుఖినో భవంతు.